ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలపై తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమీక్షించారు. తుఫాను ప్రభావం, ముందస్తు చర్యలు, తదనంతర చర్యలపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై మనందరి బాధ్యతను కూడా పేర్కొన్నారు. ఎక్కడ అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన ఆహార సరఫరా బాధ్యతలు ద్వారకా తిరుమల దేవస్థానం తీసుకుంటుందని, ఆహారం అందరికీ సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పంచాయతీ వాళ్ళు మొత్తం గ్రామస్తులు మొత్తం మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దేని గురించి? వాన వస్తుంది, తుఫాన్ గురించి వాళ్ళు మమ్మల్ని చూడాలని చెప్పి తీసుకొచ్చారు. మీకు ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. భోజనం కరెక్ట్గా తీసుకొస్తున్నారు, టిఫిన్ కరెక్ట్గా తీసుకొస్తున్నారు, పోలే బాగా అందిస్తున్నారు, అన్ని సర్మలు వస్తున్నారు. మాకు మొత్తం కలిపి ఒక 20 మంది ఉంటాం. ఎన్ని కుటుంబాలు? మొత్తం కలిపి 6 కుటుంబాలు తీసుకొచ్చి బోర్డు స్కూల్ పెట్టారు. పిల్లలు చదువుకున్నారు కదా, అది సైకిల్ ఆలోచిస్తున్నారు. భోజనం పాలు టిఫిన్ గా నేను మొత్తం ఆలోచిస్తున్నారు. ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. మీరు ఎంతమంది? మీ కుటుంబం వరకు ఎంతమంది? 5 6 8 మంది మీ కుటుంబం. ప్రెసిడెంట్లు గాని అధికారులు గాని వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ బెడ్ స్కూల్లో పెట్టారు. అయితే మాకు భోజనం గాని ఏమన్నా పాలు గాని అన్ని ఏర్పాట్లు బాగా చూస్తున్నారు. అయితే మాకు అన్ని దగ్గరుండి బాగా చూస్తున్నారు. అయితే గాని మందులు గాని చెకప్లు గాని అన్ని దగ్గరుండి వాళ్ళు వచ్చి బాగా చూసుకుంటున్నారు. మాకు ఏం లోటు లేకుండా అన్ని బాగా చూసుకుంటున్నారు. ఏరిని అయితే ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఏరిని అని తుఫాను పడుతుంది ఏరిని అని చెప్పారు మాకు ముందుగానే. అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మాకు